born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఇండియాలో కొత్తగా ఎంట్రీ ఇచ్చింది కొత్త ట్రెండ్, అద్దెకు హగ్, రెంట్కి హగ్ అంట. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే చాలామంది ఈ రోజుల్లో ఒంటరితరంగా ఫీల్ అవుతూ ఉన్నారు, అంటే వర్క్ ప్రెషర్ వల్ల. అదేవిధంగా ఇది ఎక్కువగా మనము అమెరికా, తర్వాత నెక్స్ట్ అటు సైడు మలేషియా ఇలాంటి ప్లేసెస్లలో మనం ఎక్కువగా విన్నాం, అబ్రాడ్స్లలో. కానీ ఇప్పుడు అదేమొచ్చింది అని అంటే మన ఇండియాలో కూడా కొత్తగా క్లడర్ సేవలతో మనం ముందుకు వచ్చింది అన్నట్టు. ఇది ఎక్కువగా ముంబై, అదేవిధంగా బెంగళూరులలో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. దీంట్లో చూసుకుంటే ఏమేమి ఉంటాయి అంటే ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు, హగ్గులు ఉండవు, కిస్సులు ఉండవు. ఓన్లీ ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరికైతే సపోర్టివ్ కావాలో, ఆ టైంలో వారిని కొంచెం కన్సర్న్ చేసే పర్సన్ కావాలో, ఆ పర్సన్ ఏం చేస్తారంటే తలను నిమరడం కానివ్వండి, షోల్డర్ మీద కొంచెము నాపేయడం కానివ్వండి, దాంతోపాటు కాళ్ళు నొక్కడము, చేతులు పట్టుకోవడం, ఇంతవరకే తప్పించి ఇందులో మసాజ్ కూడా ఉండదు. కేవలము ఓన్లీ వారితో పాటు కూర్చొని టైం స్పెండ్ చేస్తూ మూవీస్ చూడడము, వాళ్ళ తల నిమ్మడము, బుగ్గలను ఇలా ఇలా అనడము, తర్వాత నెక్స్ట్ కొంచెం కన్సర్న్ చేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయే తప్పించి దీనివల్ల ఇంకొక రకంగా మాత్రం లేదు. అదేవిధంగా ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ ఇంకొకరి దగ్గర ఉండే ఛాన్స్ కూడా ఉండదు. ఇకపోతే దీనికి ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఎవరైతే ఉన్నాయో, మన బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, అక్కడ ఎక్కువగా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా తోడు కావాలి అని చెప్పేసి ఎక్కువగా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తున్నారు అంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఒక్క సెషన్కి వచ్చేసి 5,000 రూపీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది 3 నుంచి 4 గంటల పాటు వారు వీరితో స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా అనంటే వారు సినిమాలకు వెళ్తే సినిమాలకు రావడము, వారు సరదాగా ఎటన్నా షాపింగ్కి వెళ్తే షాపింగ్కి వెళ్ళడము, అంటే ఆ రోజు వారితో హగ్ ఇస్తారు అన్నట్టు. హగ్ ఇచ్చిన తర్వాత వారు మొత్తం రిలాక్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు వారి యొక్క లోపల ఉన్న ఏదైతే కొంచెము ఉంటుంది కదా, ఆ రోజు వారికి ఏదో ఒకటి ట్రబుల్ ఎదుర్కొంటారు. ఆఫీస్లోనే కానివ్వండి, లేదంటే వర్క్ ప్రెజరే కానివ్వండి, లేదంటే ఇంట్లో ప్రెజరే కానివ్వండి, ఏదో ఒకటి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇమీడియట్గా ఈ సర్వీస్ని బుక్ చేసుకోవడంతో వారు 5,000 చేసుకుంటారేమో కానీ వారు ఒక 3 నుంచి 4 గంటల పాటు కూడా వీరితో పాటు ట్రావెల్ అవుతారు. ట్రావెల్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పడము, అదేవిధంగా చేతిని హోల్డ్ చేసుకోవడము, తర్వాత తలను నిమ్మడము, తర్వాత నెక్స్ట్ ఇలా పట్టుకోవడము, దాంతోపాటు ఒక మంచి హగ్ ఇవ్వడము, ఇలాంటివి చేసి ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ నోట్ చేసుకొని, ఇందులో ఎలాంటి ఫిజికల్ అటాచ్ కానివ్వండి, అదేవిధంగా సెక్సువల్ అటాచ్ కానివ్వండి, దాంతోపాటు ఇంకొకటి మసాజ్లు అలాంటివి కానీ ఏమీ కూడా ఈ సర్వీస్లో వాళ్ళు ప్రొవైడ్ చెయ్యరు. ఇక్కడ చూసుకుంటే ట్రైనీ క్లడర్స్, అదేవిధంగా క్లయింట్కి మధ్యలో ఏదైతే ఎమోషన్ బాండింగ్ మాత్రమే వీళ్ళు కనెక్ట్ చేస్తారే తప్పించి ఎలాంటి ఫిజికల్కి సంబంధించిన బాండింగ్ అయితే ఇక్కడ కూడా వాళ్ళు మెయింటైన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఈరోజు వచ్చిన క్లడర్ ఎవరైతే ఉంటారో ఆ క్లడర్ నెక్స్ట్ టైం ఒకవేళ అదే క్లయింట్ వస్తున్నారు అంటే క్లడర్ అనేది మార్చడం అనేది జరుగుతూ ఉంటుందంట. అంటే ఒకటే క్లడర్ అయితే వీళ్ళు ఎక్కడికి దాకా వెళ్తారో, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అని చెప్పేసి వారు దీనికి సంబంధించిన అన్ని స్టెప్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోవడం అవుతుంది. ఇక్కడ ఒకరికి సంబంధించిన ఒకరి డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ డేటా కానివ్వండి, ఎక్కడ షేర్ చేయడం ఉండదు. దాంతోపాటు వారి దగ్గర కూడా మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. అక్కడ క్లడర్గా వర్క్ చేసే ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర మొబైల్ అనేది యాక్సెస్ ఉండదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్లయింట్స్తో వాళ్ళు ఫ్రీగా కానివ్వండి, దానిలో కానీ మాట్లాడేసి వారు స్వంతగా వారితో అటాచ్మెంట్ పెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితులు లేదు. ఒకవేళ ఉంది అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇమీడియట్గా వారిని ఫైర్ చేయడం జరుగుతుంది. ఫైర్తో పాటు వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెడతారు, ఈ అమ్మాయితో మాకు ఎలాంటి సంబంధం లేదు,
కాబట్టి ఈ పర్సన్ని మేము ఇక్కడ నుంచి టర్మినేట్ చేస్తున్నాము, మీరు రేపు కనుక ఎలాంటి క్రైమ్ దాంట్లో ఇన్వాల్వ్ అయినా సరే మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వారు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. అంటే చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తలు తీసుకొని మరి చెప్పేసి ఈ సర్వీసులు అనేవి ఇప్పుడు ఇండియాలోకి రావడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే చాలామంది ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారా అనిపిస్తుంది. ఇది ఎప్పుడో అబ్రాడ్లో ఉన్నాయి. అబ్రాడ్లో ఏంటంటే ఒకరికొకరి లైఫ్ అనేది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, వారు ఒకరితో ఒకరు స్పెండ్ చేయడానికి కానివ్వండి అలా ఏమీ ఉండదు అన్నట్టు. కానీ మన ఇండియాలో అంతా అయితే నాకు అనిపించదు. చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం టైం ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఫోన్లతో ఎంగేజ్ అయిపోతూ ఉంటాం, లోన్లీగా మనమే గడుపుతూ ఉంటాం తప్పించి మన కోసం అంటూ మనల్ని చూసుకోవడానికి కన్సర్న్ చేయడానికి పేరెంట్స్ ఉన్నారు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా పిల్లలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఉంటారు. కానీ అంత కష్టం వచ్చేసి ఒక సర్వీస్ని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళేసి 5,000 కేటాయించి ఒక 3 నుంచి 4 గంటల పాటు వారిచ్చే సర్వీస్ కోసం వెయిట్ చేయాలి అని అంటే నిజంగా ఇప్పుడు ఇది ముంబైలో అదేవిధంగా బెంగళూరులో చాలా ట్రెండింగ్లో ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదేమైనా సరే కానీ ఇలాంటి సర్వీసులు మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి అద్దెకు హగ్ అంటే 5,000 కడితే మీకు ఒక హగ్ వస్తుంది. కానీ ఫ్యూచర్ ఎలా వెళ్తుందనే తెలియదు. కాబట్టి మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా సరే ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా దాని నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. మనకు సపోర్ట్ కూడా అక్కడి నుంచి దొరుకుతుంది. రేపు కష్టం వచ్చింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ నిలబడి వారు మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం ఫ్యామిలీ మెంబర్స్తో గడిపితే దానికంటే మానసిక ఇంకా అసలు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అనేది మాటల్లో చెప్పలేం. ఫ్యామిలీ వాళ్ళకు టైం ఇచ్చి చూడండి, వారితో మీరు బయటికి వెళ్ళి చూడండి, అదేవిధంగా వారితో మీరు టైం స్పెండ్ చేసి వాళ్ళని వేరే వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపిస్తూ పిల్లలతో కానివ్వండి, అమ్మ నాన్నతో కానివ్వండి, సిస్టర్తో కానివ్వండి, మీరు కనుక టైం స్పెండ్ చేశారంటే మీకున్న మానసికంగా ఉన్న ఇబ్బందులు కానివ్వండి, లోన్లీనెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇంకా కొంతమంది పెళ్లిళ్ళ కోసం చూస్తూ ఉంటారు, వారు ఎక్కువగా దీన్ని ఇలాంటి సర్వీసులు అనేవి ఎంచుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనకు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే లోన్లీనెస్ కోసం, అంటే లోన్లీనెస్ ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే సింగిల్గా ఉండి వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేని కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది వాళ్ళు ఎక్స్పోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే నా ఫీలింగ్స్ అంతా కూడా బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు చాలా వేరియేషన్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ఎవరితో ఒకరితో షేర్ చేసేసుకొని వాళ్ళ బాధను అక్కడితో కిల్ చేసేసుకుంటారు. కానీ ఇంట్రోవర్ట్ వాళ్ళతోనే వచ్చిన సమస్య అంతా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పుకోవాలన్నా కూడా భయం, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో చెప్పుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఇలాంటి సర్వీసులను చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ కోసమే నాకు తెలిసి వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. పెద్దగా మనము ఇలాంటి సర్వీసులను ఎంచుకోవడం కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా మనం స్పెండ్ చేస్తే మాత్రం మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, మానసిక ఇబ్బందులన్నీ, ఒంటరితనం ఇవన్నీ కూడా పోయే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. సో జాగ్రత్త. కొత్త ట్రెండ్ వచ్చిందంటే మార్కెట్లోకి అద్దెకు హగ్. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.